పై ఒక అద్భుతమైన చైతన్యం కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణలో వేశారో దేశంలో కూడా అవసరమనే విషయాన్ని తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం తెలియజేస్తూ మరి సమయం ఎక్కువ తీసుకున్నా క్షమించాను. ఇలా చాలా మంచి విషయాలు చెప్పినారు. పర్టికులర్గా మీరు చెప్పిన సురేష్ అన్న చెప్పిన పిట్టకథ కాదు, రైల్వే కథ, సర్వే కథ, అది నేను నా కొడుకే చెప్పిన. దేనికి అంటే ఇదే మీ ఎస్ఆర్ఎస్పి మీదనే. ఎస్ఆర్ఎస్పి మొట్టమొదటి సర్వే 1972లో జరిగింది. 72లో సర్వే జరిగినప్పుడు నాకు గుర్తుంది, హెలికాప్టర్ కింది నుంచి వచ్చి హెలికాప్టర్ సర్వే చేద్దరు అప్పుడు. ఎస్, ఆ హెలికాప్టర్ కింది నుంచి వచ్చినప్పుడు మేము పోయి దాచుకున్నాం ఇళ్ళల్లో, ఎందుకంటే మిలిటరీ వచ్చి పట్టుకపోతుందట. 72 యుద్ధం జరుగుతున్న సమయం, సాయంత్రం దాకా దాచుకున్నాం. ఆ విషయాన్ని చెప్పాను నేను. నీళ్ళు ఎప్పుడు చూసినాం అంటే మొన్న చూసినాం సార్ వచ్చినాక. మీరు అన్నట్టు పిట్ట మనసులో ఉన్నది గదే జరిగింది, రైల్వే సర్వే లాగా రెండు జరిగినాయి. ఇక వాళ్ళు చేసిపోయిన ద్రోహం పర్టికులర్గా మిగతా అన్ని రంగాలేం, కానీ ఇరిగేషన్ రంగంలో చేసిన ద్రోహం గురించి మాట్లాడుకోవాలంటే రాస్తే రామాయణం అంతా చదివితే భారతం అంతా అని చెప్తారు కదా, అవి రెండు కూడా సరిపోవు తెలంగాణకు వాళ్ళు చేసిన ద్రోహం విషయం మాట్లాడాలంటే. ఎందుకనంటే మీరు అన్నట్లు మొట్టమొదటి కట్టిందే ఆ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి మొట్టమొదటి తూమే అన్నకాడ. ఆడనే చివరికి నీళ్లు పోలేదు, కానీ తుంగతుర్తి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. ఆంజనేయుని తోకలాగా పెంచుకొచ్చారు. కాలువ కెపాసిటీ ఏమో 6000 క్యూసెక్కులు, కాకతీయ మెయిన్ కెనాలు. ఇస్తానన్నది 16 లక్షల ఎకరాలకు 380 కిలోమీటర్ల వరకు. సాధ్యమవుతుందా ఇది? ఇంకోటి స్లూస్ విషయంలో కూడా నాగార్జున సాగర్లో మొట్టమొదటి తుమ్ము రాజవరం మేజర్. రాజవరం అనే ఊరుకు ఒక్కరోజు నీళ్ళు పోలేదు సాగర్ కట్టిన తర్వాత 50 ఏళ్లలో. మొదటిసారి సార్ నాకు చెప్పిన కేసీఆర్ గారు, మీ దగ్గర ఒక పదం ఉంటుంది ఏంది అంటే టెయిల్ ఎండ్. రైతులు వస్తారు అడుగుతారు జానారెడ్డి గారిని, పెద్దలు జానారెడ్డి గారు,